ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మెకు పిలుపు ఇవ్వడంతో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పట్టారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు సమ్మె చేస్తున్న కార్మికులకు పవన్ కళ్యాణ్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చెల్లా వరుణ్ మద్దతు పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు పాదయాత్ర సమయంలో మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేస్తామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు కూడా తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేసి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మహాపదమ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారో ఆ రోజు ఈ రాష్ట్రానికి అరిష్టం పట్టుకుంది. మీరు వచ్చారా లేదో 2 సార్లు ఫస్ట్ వే అని సెకండ్ వే అని కరోనా వచ్చి ప్రజలు బయట తిరగడానికి కూడా ఇబ్బంది పడుతుంటే ఆ రోజు ఈ పారిశుద్ధ కార్మికులే ప్రాణాలకు తెగించి నువ్వు తలసో చచ్చుకున్నావు. అదే విధంగా ఏ ప్రజాప్రతినిధులైతే మేము ప్రజాసేవ చేస్తామని చెప్పి వచ్చిన నాయకులందరూ కూడా ఇంట్లో చచ్చుకుంటే ఆ రోజు ప్రాణాలు తెగించి వాళ్ళ కుటుంబాలకు దూరంగా ఎక్కడ కరోనా పాజిటివ్ వస్తే మా కుటుంబాలు ప్రాబ్లం అవుతాయని చెప్పేసి రోడ్డు మీద వచ్చి కొంతమంది కుటుంబాలకు దూరంగా ఆ రోజు కష్టపడి ప్రాణాలు తెగించి పనిచేస్తే ఈ రోజు వాళ్ళు మోసం చేయడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు?